అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు దేశాల మీద సుంకాల బాదులు ప్రారంభించాడు. అమెరికా దిగుమతి చేసుకుంటే కొన్ని దేశాలు 80 నుంచి 130% సుంకాలు విధిస్తూ ఉన్నాయి. అమెరికా ఎగుమతి చేసే వస్తువుల మీద భారీ సుంకాలు వేస్తూ ఉన్నారు. మీరు ఎంత సుంకం వేస్తే మేము కూడా అంతే కస్టమ్స్ డ్యూటీ వేస్తాము అంటూ చైనా మీద 250% చైనా దిగుమతుల మీద వేసేసాడు. మరి చైనా వాడు ఊరుకుంటాడా? అమెరికా నుంచి వచ్చే దిగుమతుల మీద వాడు కూడా 180% వేసేసాడు. ఈ విధంగా అన్ని దేశాలతో వైరం పెట్టుకున్నాడు ట్రంప్. దాదాపు 3 నెలల పాటు ఆయా దేశాలతో ఆడుకున్నాడు. ఇంకా తర్వాత చర్చలకు వచ్చి మీరు పరిష్కరించుకోండి, మీ దేశం నుంచి మా దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల మీద మీరెంత సుంకాలు వేస్తూ ఉన్నారు, అమెరికా మీ వస్తువుల మీద ఎంత సుంకం వేస్తూ ఉంది అనేది తెలుసుకోండి అని చెప్పి ఒక్కో దేశాన్ని పిలిచి చర్చలు జరిపాడు. ఈ చర్చలు జరిపిన క్రమంలో అమెరికా చైనా ఒక అంగీకారానికి వచ్చి ఆ ఇద్దరు ఆ సుంకాల విషయంలో దిగవచ్చారు 30%. అక్కడ పరిష్కారం అయిపోయింది. అయితే భారత్ విషయంలో చర్చలకు వెళ్ళిన దాఖలాలు లేవు. అమెరికా వేసిన సుంకాలు కూడా చైనా మాదిరి వేయలేదు. అయితే భారత్ ఇటీవల చైనా అమెరికాకి సోనా మసూరి బియ్యాన్ని పూర్తిగా ఎగుమతిని నిలిపివేసింది. దీంతో అమెరికాలోని భారతీయులు మాత్రం ముఖ్యంగా ఆ సోనా మసూరి బియ్యానికి అలవాటు పడ్డ వాళ్ళంతా స్టోర్లలో పడి వెతుకుతూ ఉన్నారు, దొరకడం లేదు. ఆ దొడ్డు రకాలు, ఆ లావు రకాల బియ్యం అయితే దొరుకుతూ ఉన్నాయి. ఏదైతే బాస్మతి బియ్యం ఉందో ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి ప్రపంచంలో అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ వెరైటీస్ ఈ 2 ప్రాంతాల్లో పంజాబ్ ప్రావిన్స్లో తప్ప ఎక్కడ పండే అవకాశం తక్కువ. ఒకవేళ పండినా కూడా మరాడించినప్పుడు అంతా నూకలుగా మారిపోతూ ఉంటాయి. ఆ క్వాలిటీ రాదు, ఆ స్మెల్ రాదు. అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, మలేషియాలో కానీ రెస్టారెంట్లో బిర్యానీకి మొత్తం ఈ బాస్మతి బియ్యం వాడుతూ ఉంటారు కాబట్టి ఆ బియ్యం ఎగుమతులు కూడా అమెరికాకు నిలిచిపోయాయి. దీంతో అమెరికాలో బియ్యం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు, భారతీయులు ఇబ్బందులు తీవ్రంగా పడుతూ ఉన్నారు. అయినా కూడా భారత్ బియ్యం ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది. రాబోయే రోజుల్లో అమెరికా దిగొచ్చి ఆ సుంకాలను సవరిస్తే తప్ప ఎగుమతులు చేసే అవకాశం లేదు. అమెరికాలో ప్రస్తుతం కేజీ బియ్యం 480 నుంచి వెరైటీని బట్టి 600 దాకా నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలు అందిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.